ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 30వ అధ్యాయము. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడపమంది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని గురించి విచారిస్తుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసినందువలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు. అతనిని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడ వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓం శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు, నీడను చేరబోయిన వాని మీద చెట్టు విరిగిపడినట్లు, మంచినీటి కనిపోయిన వాడు మొసలినోట్లో పడ్డట్టు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్న గోవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధిలిఖితం విష్ణువైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూశారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయం కలిచివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితము చివరకు నాకి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేనెలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలు తీసిన దోషినయ్యాను. నేను ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపేది? నేను కూడా మీతోటే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తుంది. ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు. పిచ్చిదానా, నువ్విలా ఏడ్చి ఏమి ప్రయోజనము? నొసటి వ్రాత మారదు కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా అతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావో ఆలోచించు. అసలు నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు కొంతసేపుండి మరలా నశించిపోయేవే కదా. అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అనుకుంటున్నావు. కర్మ త్రిగుణాల వల్ల ఏర్పడిన శరీరము సుఖదుఖాలు కలిగిస్తుంది. నిజానికి అవి లేనే లేవు. ఈ సంసార బంధంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండటం ఎలా సాధ్యమో? గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనక చేసుకున్న కర్మననుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా విధివ్రాతలను అనుసరించి ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అవి అనుభవించవలసిందే. కానీ వాటిని నివారించటం ఎవరి తరం కాదు. ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు. కానీ కాలగతిని నియమించటం ఎవరి తరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? ఇంతకు నువ్వు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుంచి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ మునిపాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను.
తల్లి తండ్రి నీవే, నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాదబల్లవాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 30వ అధ్యాయం సంపూర్ణం.